తల్లి ఎంత గొప్ప తల్లు మీరు ఆలోచించండి. అందుకే సీతమ్మ ఒకరు, శారదమ్మ ఒకరా? కాదు, సీతమ్మే శారదమ్మ. కాబట్టే అంత జ్ఞానం వాల్మీకి ఇచ్చి ఈ ప్రశ్న వేయించింది. ఎందుకు వేయించాలి? సీతమ్మ వెళ్ళిపోతే రామావతారం వెళ్ళిపోతుంది. ఇక సీతమ్మ వెళ్ళిపోతుంది. ఆ రోజులు వచ్చేసాయి. అప్పటికి ఆ రోజు వచ్చేసింది. ఎందుకంటే ఇక అశ్వమేధయాగం చేసేస్తాడు రాముడు. అశ్వమేధయాగం చేస్తే సీతమ్మ కనపడుతుంది రాముడికి. సీతమ్మ రాముడికి కనపడితే వేరొకసారి పాతివ్రత్యాన్ని నిరూపించుకోమని చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే ఎప్పుడు లోకం కోసం, తన కోసం కాదు. ఈ మాట అనగానే ఆవిడంటుంది, నా ప్రయోజనం అయిపోయిందా, నీకు భార్యగా నీ వంశాన్ని నిలబెట్టడానికి. రామకథ నరుడి కథ బాగా గుర్తుపెట్టుకోండి. రామకథ దేవుడి కథని మీకు జరిగితే మీకు ఎంత పనికొస్తుందో నేను చెప్పలేను. రామకథ నరుడి కథని మీరు వినండి, మీకు పనికొస్తుంది. అందుకే సీతమ్మ ఈ మాట అంది, నేను ఎందుకు వచ్చానో తెలుసా నీ పక్కకి? నీ వంశం తరించాలి. నీ వంశం తరించాలంటే నీకు పితృరుణం తీరాలి. పితృరుణం తీరాలంటే నీకు బిడ్డలు కనాలి. నీకు బిడ్డలు పుట్టాలి అంటే నా సహకారం ఉండాలి. నేను నా శరీరాన్ని త్యాగం చేస్తే నా కడుపులో ఉన్న బిడ్డలు కూడా పోతారు. పోతే నీకు పితృరుణం తీరదు. నువ్వు ఏకపత్ని వృతుడవు. ఇంకొక బిడ్డని, ఇంకొక ఆడదాన్ని స్వీకరించావు, నీ వంశం ఆగిపోతుంది. నా కారణంగా నీ వంశం ఆగకూడదు. నీ వంశం కొనసాగడానికి నీకు బిడ్డల్ని ఇచ్చాను. నా ప్రయోజనం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నానని భూమిలోకి వెళ్ళిపోయింది ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఇక రామావతారం లేదు. సరయూ నదిలో ప్రవేశించి రామావతారం కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు రామావతారం పూర్తయిపోకముందే సీతమ్మ రామాయణం పలికించాలి. వాల్మీకితో పలికించాలంటే ఈ సన్నివేశాన్ని సృష్టించాలి. నారదుణ్ణి పిలిపించింది ఆవిడ. కాబట్టి